Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఘటనలో మరో ట్విస్ట్ కనిపిస్తోంది. సంచలనం రేపుతోంది ఒక కృష్ణారెడ్డి రాసినటువంటి లెటర్. అయితే అందులో అమ్మాయి గురించి కృష్ణారెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తూ కామెంట్స్ చేశారు ఆ లెటర్ లో. ఇందులో 2025 జూన్ నుంచి కూడా అమ్మాయితో నాకు రిలేషన్ ఉంది అని చెప్పేసి లెటర్ లో స్పష్టంగా కూడా ఆయన పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా మేమిద్దరం కంటిన్యూ అయ్యామని కూడా ఆయన చెప్పారు ఆ లెటర్ లో స్పష్టంగా. అంతేకాకుండా మేము ఫిజికల్ గా అలాగే ఎమోషనల్ గా కూడా కలిసిపోయాం. జూలై 8, 9 తేదీల్లో కూడా ఆమె నా రూమ్ కు వచ్చింది కూడా అని చెప్పేసి ఆయన లెటర్ లో రాయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా వీడియోలు, ఫోటోలు అన్ని కూడా నా ఫోన్ లో ఉన్నాయని చెప్పేసి ఆయన లెటర్ లో స్పష్టం చేశారు. నేను ఆ వీడియోలు, చాట్లు మా భర్తకే పంపించాను అని చెప్పేసి కూడా కృష్ణారెడ్డి ఈ లెటర్ లో స్పష్టం చేయడం జరిగింది. ఆమె నాతో గడిపిన చివరికి నాపైనే ఆరోపణలు చేసింది, ఆమె నాతోనే ఉండి నాపైనే ఇలాంటి ఆరోపణలు చేసింది అని చెప్పేసి కూడా క్లియర్ గా కృష్ణారెడ్డి ఆ లెటర్ లో మెన్షన్ చేశారు. సో మొత్తానికైతే ఆ లెటర్ లో సంచలనమైనటువంటి విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఒకసారి కనుక మనం లెటర్ చూస్తే ఐఎమ్ ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పేసి చెప్పారు. సో అందులో ఐ హ్యావ్ బీన్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ ఫ్రమ్ సిన్స్ జూన్ 2025, అంటే ఆయన జూన్ 2025 నుంచి కూడా ఆ అమ్మాయితోని రిలేషన్ లో ఉన్నానని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఆల్సో ఈవెన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ అని కూడా ఆయన చెప్పాడు. సో మ్యారేజ్ తర్వాత కూడా మేము కంటిన్యూ చేసాం ఈ రిలేషన్ ని, అది కూడా ఫిజికల్ గా అండ్ ఆల్సో ఎమోషనల్ గా కూడా మేము ఈ రిలేషన్ ని కంటిన్యూ చేసామని చెప్పేసి ఆ లెటర్ లో క్లియర్ గా రాసున్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ ఆయన క్లియర్ గా మెన్షన్ చేసింది ఇంకొకటి ఏంటి అని అంటే, షీ ఓన్లీ కమ్ టు మై రూమ్, ఆమె నా రూమ్ కి వచ్చేది. అండ్ బ్రాకెట్ లో కూడా ఒకటి ఆయన హైలైట్ చేశాడు, ఆస్క్ మీ మెనీ టైమ్ ఇన్ వాట్సాప్ చాట్ టు ఓపెన్ మై డోర్, నా రూమ్ డోర్ ఓపెన్ చేయి అని చెప్పేసి ఆమె చాలా సార్లు కూడా వాట్సాప్ లో నాకు టెక్స్ట్ చేస్తా ఉండేది. షీ ఓన్లీ కమ్ టు మై రూమ్ అండ్ ఆమె ఇనిషియేట్ తీసుకునేది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ లెటర్ ప్రకారంగా. సో అవన్నీ కూడా నేను రికార్డ్ చేశానని చెప్పేసి ఐ రికార్డెడ్ దెమ్ ఇన్ మై ఐఫోన్ యాజ్ ఎవిడెన్స్, నేను ఎవిడెన్స్ గా కూడా ఇవన్నీ ముందే రికార్డ్ చేసి పెట్టాను అని చెప్పేసి ఆయన ఈ లెటర్ లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇన్ డిఫెన్స్ ఓన్లీ ఐ రికార్డెడ్ ఆన్ హర్, అంటే ఆయన డిఫెన్స్ కోసమే నేను ఇదంతా కూడా రికార్డ్ చేశాను అని చెప్పేసి, ఓన్లీ వీడియో ప్రూఫ్ కోసమే, రేపే ఏదన్నా అయితే అందుకని చెప్పేసి ఆయన క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే 9వ తారీఖు నాడున 7వ నెల 2026లో షీ ఓన్లీ కేమ్ టు మై రూమ్ అండ్ టెల్లింగ్ షీ ఫెల్ట్ ఇంటెన్స్ సెక్సువల్ అర్జ్ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగిందంట. సో ఆమె నన్ను ముట్టుకునేది, ఆమె నాతోని హక్ చేసుకునేది, ఇవన్నీ కూడా తనే చేసింది. కాకపోతే లాస్ట్ కు నా కన్సెంట్ లేకుండా, నాకు ఇష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా తనే ఇదంతా చేసేది. మళ్ళీ రివర్స్ లో ఇలాంటి ఒకటి నా మీద క్రియేట్ చేసింది అని చెప్పేసి ఆయన లెటర్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను ప్రూఫ్ కోసమే, నేను ఇవంతా కూడా వీడియోలు అయినా కూడా, ఫోటోలు అయినా కూడా, వాట్సాప్ చాట్ అయినా కూడా, ఇదంతా కూడా నేను కేవలం ప్రూఫ్ కోసం మాత్రమే ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను అని చెప్పేసి ఆయన క్లియర్ గా కూడా మెన్షన్ చేశాడు. సో ఇవంతా ఇన్ఫర్మేషన్ ని కూడా ఏదైతే నేను రికార్డ్ చేశానో, ఏదైతే వీడియో తీసుకున్నానో అదంతా కూడా వాళ్ళ హస్బెండ్ కి కూడా నేను పంపించాను అని చెప్పేసి ఆయన లెటర్ లోనే యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో మొత్తానికైతే ఇలాంటి ఒక సంచలనమైనటువంటి లెటర్ ఈ రోజు వెలుగు చూసింది. సో మొత్తానికైతే అందులో ఆయన క్లియర్ గా మెన్షన్ చేసినట్టుగా కనిపిస్తోంది ఉదయ్ కృష్ణారెడ్డి. తానంతట తనే నా రూమ్ కి వచ్చేది, వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా మేము రిలేషన్ లో ఉండే వాళ్ళము, సహజీవనం చేశాము అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఆల్సో ఆమె నాతో చేసినటువంటి వాట్సాప్ చాట్స్ గానీ, ఆ వీడియోస్ గానీ అన్ని కూడా ఎవిడెన్స్ కోసమే నేను దాచాను. అండ్ అవంతా కూడా నేను వాళ్ళ హస్బెండ్ కి పంపించాను అని చెప్పేసి క్లియర్ గా కూడా ఆ లెటర్ లో ఆయన మెన్షన్ చేశాడు. సో ఆమె నన్ను ఇష్టం లేకపోయినా, నేను అడగకపోయినా కూడా, నా పర్మిషన్ లేకుండా కూడా తనే నన్ను ముట్టుకునేది, నా రూమ్ కి వచ్చేది, వాట్సాప్ లో మెసేజెస్ పెట్టేది, రూమ్ డోర్ ఓపెన్ చేయని చెప్పేసి, ఇవంతా కూడా నా ఐఫోన్, నా ఫోన్ లో ఖచ్చితంగా అన్ని భద్రపరిచి ఉంచాను అని చెప్పేసి ఈ లెటర్ లో ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికైతే సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో తనకు గత ఏడాది కాలంగా కూడా సన్నిహిత సంబంధం ఉందని చెప్పేసి ఆయన లెటర్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఆమెకు పెళ్ళైన తర్వాత కూడా మేమిద్దరము ఫిజికల్ గా ఉన్నాము, అలాగే ఎమోషనల్ గా కూడా కంటిన్యూ అయ్యామని చెప్పేసి ఆయన లేఖలో క్లియర్ గా వివరించి చెప్పాడు. సో మొత్తానికైతే జూలై 8, 9 తేదీల్లో కూడా
ఆమె తన రూమ్ కి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఏదైతే రోజులో కేసు నమోదైంది, ఈ రోజు ఇలా చేశారు, ఈ రోజు ఇలా చేశారని మనం నిన్న మొన్నటి వరకు చూసామో, సేమ్ ఆ డేస్ లోనే జూలై 8, 9 తేదీల్లో కూడా తనే నా రూమ్ కి వచ్చింది అని ఉదయ్ కృష్ణ రెడ్డి క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి చాటింగ్లు అయితేనేమి, వీడియోలు కూడా, ఫోటోలు కూడా తన మొబైల్లో అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను, అన్ని కూడా భద్రంగా ఉన్నాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆ వీడియోలు, ఆ సమాచారాన్ని అంతా కూడా ఆమె భర్తకే నేను పంపించాను అని చెప్పేసి కూడా లేఖలో ఆయన క్లియర్ గా మెన్షన్ చేసిండు. తనతో సన్నిహితంగా గడిపి, తనతో మంచిగా ఉండి, లాస్ట్ కు తనపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఒక కుట్రకు ఖచ్చితంగా తెరలేపారని చెప్పేసి ఆయన ఈ లెటర్ ద్వారా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే ఈ వివాదం నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం ఈ లెటర్ ఒకటైతే రాసేసి ఆయన ఆత్మహత్య యత్నం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో మొత్తానికైతే ఆయన ఆత్మహత్య యత్నం తర్వాత ఈ లెటర్ అయితే ఒకటి బయటపడింది. ఈ లెటర్ లో ఒక సంచలనమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో తనకు ఇతనికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఎలాగా జరిగింది అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా మరి ఆయన లెటర్ మీద పెట్టడం జరిగింది. సో వెరీ క్లియర్ గా తనే నా రూమ్ కి వచ్చేది, తనే నన్ను డోర్ ఓపెన్ చేయమని చెప్పేది, తనే నాకు ఇష్టం లేకపోయినా నన్ను ముట్టుకునేది, నన్ను హక్ చేసుకునేది. సో నేను ఇవంతా కూడా కేవలం ఎవిడెన్స్ కోసమే నేను అంతా కూడా దీన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను, వాళ్ళ హస్బెండ్ కి కూడా నేను పంపించాను అని చెప్పేసి చాలా క్లియర్ గా కూడా చెప్పారు. సో మొత్తానికైతే ఇదంతా జరిగిన తర్వాత ఫస్ట్ అయితే వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టుకొని దాని తర్వాత ఆయన ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన ఆత్మహత్య యత్నం తర్వాత ఆయన చాలా క్రిటికల్ గా ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండింది. దాని తర్వాత ఇవాళ కనుక చూసుకుంటే ఒక లెటర్ బయటకు రావడం, అందులో సంచలనమైనటువంటి విషయాలు ఉండడం, ఇప్పుడు అదే ట్విస్ట్ అన్నమాట ఈ కేసులో. సో మొత్తానికైతే ఏం జరిగింది, ఎలా జరిగింది, నా మీద ఏదైతే రోజుల్లో నేను ఆమెని ఇబ్బంది పెట్టానని చెప్పేసి, ఏదైతే వేధింపులు గురి చేశానని చెప్పేసి ఆమె కేసు పెట్టిందో, అదే రోజులో తానంతట తానే నా దగ్గరకు వచ్చింది, నా రూమ్ కి వచ్చింది, నన్ను ఇష్టం లేకపోయినా నన్ను ముట్టుకుంది, నా కన్సర్న్ లేకపోయినా నాతోనే ఇబ్బందికరంగా తనే చేసింది అని చెప్పేసి ఈ లెటర్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఘటనలో ఈ ట్విస్ట్ లెటర్ లో సంచలనమైనటువంటి విషయాలు ఉండటం, ఇప్పుడంతా కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి విధంగా అందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ లెటర్ ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది అని అయితే చెప్పొచ్చు.